కుల మత వర్ణ వర్గ రాజకీయాలకు అతీతంగా రాజకీయాలు ఉండాలి అనుకుంటాం. కానీ రాజకీయం అదేం దరిద్రమో కానీ వాటిట్లతోనే ఉంటుంది. అది మన దగ్గరే కాదు, ప్రపంచమంతా అట్లాగే తగలడింది. తాజాగా ట్రంప్ కమలా హ్యారిస్ మీదన కీలకమైన ఆరోపణ చేశారు. కమలా హ్యారిస్ తాను నల్ల జాతీయురాల్ని అని చెప్పుకుంటోందట. అది ఎలా సాధ్యం అని ప్రశ్నిస్తున్నారు. కమలా హ్యారిస్ భారతీయురాలు, భారతీయ మూలాలు ఉన్నటువంటి కుటుంబం, భారతదేశం అంటే ప్రేమ, హిందుత్వం అంటే ప్రేమ, పూజలు చేస్తుంది. అట్లాంటి అమ్మాయి అకస్మాత్తుగా ఇప్పుడు ఎన్నికల దగ్గరకు వచ్చేటప్పటికి నేను బ్లాక్ అని చెప్పుకుంటోంది. ఇంతకీ నువ్వు బ్లాక్సా లేకపోతే కనుక ఇండియన్ ఆరిజిన్ ఏది నిజం చెప్పు అని నిలదీస్తున్నాడు. తద్వారా కొత్త చర్చకి తెరదీశాడు. ఐ రెస్పెక్ట్ ఎయిదర్ వన్, బట్ షీ ఆబ్వియస్లీ డస్ నాట్, బికాజ్ షీ వాజ్ ఇండియన్ ఆల్ ద వే అండ్ దెన్ all of a sudden she made a turn and she became a black person. She was always of Indian heritage and she was only promoting Indian heritage. Now she wants to be known as black. ఇది ట్రంప్ చెప్తున్నటువంటి మాట, నిలదీస్తున్నటువంటి మాట.